వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. 9 నెలల తర్వాత సునీతా విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ నుంచి భూమి మీదకి చేరుకున్నారు. ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటున్నారు. అసలు ఇంటర్నేషనల్ స్పేస్‌లోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది భూమి నుంచి? సో, అక్కడి నుంచి రావడానికి ఎంత టైం పడుతుంది? అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి? జీరో గ్రావిటీ ఉన్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది? సో, ఇన్ని నెలలు సునీతా విలియమ్స్ అక్కడ స్టే చేశారు కదా! సో, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఎనలాగ్ ఆస్ట్రోనాట్ జాహ్నవి గారు. హలో మ్యామ్. హలో. ఎలా ఉన్నారు మీరు? గుడ్. గుడ్. హౌ ఆర్ యూ? యాహ్! ఫైన్ మ్యామ్. యెస్. సునీతా విలియమ్స్ అయితే వచ్చేసారు భూమి మీదకి. చాలా సంతోషకరమైన వార్త. అసలు పూర్తి వివరాలేంటి మ్యామ్? 9 నెలల పాటు జరిగింది అసలు ఏం జరిగిందక్కడ? సో, దే వెంట్ ఆన్ ఎ మిషన్. స్టార్ లైనర్ అని ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఏదైతే హ్యూమన్స్‌ని పంపడానికి వాళ్ళు ఓన్‌గా స్పేస్ క్రాఫ్ట్ బిల్డ్ చేసి ఆస్ట్రోనాట్స్‌ని పంపిస్తున్నారో, సేమ్ వే బోయింగ్ ఆల్సో వాంటెడ్ టు బిల్డ్ వన్. హ్మ్. సో, దానికి స్టార్ లైనర్ అని పేరు పెట్టడం జరిగింది. అండ్ దాని టెస్టింగ్‌కి అంటే డాకింగ్, ఎంట్రీ, ఆర్బిటింగ్ అంతా టెస్ట్ చేయడానికి మన ఆస్ట్రోనాట్ ఎవరైతే సునీతా విలియమ్స్ ఉన్నారో బజ్ వెల్మన్ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళడం జరిగింది. ఇన్ ద స్పేస్ క్రాఫ్ట్. ఎళ్ళిన తర్వాత అక్కడ జరిగిందేంటంటే హీలియం లీకేజ్ అని చెప్పేసి, హీలియం లీక్స్ రావడం అండ్ క్లస్టర్స్ అండ్ ప్రపల్షన్ సిస్టమ్స్‌లో ఇష్యూ రావడం జరగడం క్లస్టర్స్ అంటే మన డైరెక్షన్‌ని మార్చుకోవడానికి యూజ్ చేసే చిన్న చిన్న ఆహ్, ఎనర్జీ పాయింట్స్ అన్నట్టు. ఓకే. వాటిలో క్లస్టర్స్ రావడం దే డిసైడెడ్ నాట్ టు కమ్ బ్యాక్ ఇన్ ద ల్యాబ్. కొంచెం చేంజెస్ అంటే కొంచెం రిపేర్ చేసినా కూడా ఆహ్ మనం ప్రీవియస్‌గా చూసుకుంటే 'కల్పన చావ్లా' ఉన్నారు. ఆమె చిన్న సేమ్ ఆ థ్రస్టర్ ఇష్యూస్‌లోనే హ్మ్. ఆ కంబషన్ చాంబర్ సంథింగ్ అందులోనే ఒక చిన్న స్టక్ కావడం, దాన్ని పక్కన పెట్టి తీసుకురావడం వల్ల ఆమెతో పాటు 7 క్రూ చనిపోయింది. సో, అప్పటి నుండి నాసా కేమ్ ఆన్ ఎ స్ట్రిక్ట్ కాల్ దట్ ప్రతి ఆస్ట్రోనాట్ సేఫ్టీ ఈజ్ మెయిన్ థింగ్. హ్మ్. ఆహ్, సో, అందుకు వాళ్ళని అక్కడే ఉంచడం జరిగింది. 9 నెలలు అక్కడ ఆపేశారు. హ్మ్. బట్ వాళ్ళెళ్ళిన క్రాఫ్ట్ కిందకొచ్చేయడం జరిగింది సెప్టెంబర్‌లో. బట్ అది సక్సెస్‌ఫుల్ గానే రిటర్న్ అయింది. దాని మీద ఎలాంటి ఇష్యూ లేదు. సేఫ్‌గా ల్యాండ్ అయింది. కానీ ఏదైనా జరుగుతదేమో అని చెప్పి ప్రియార్ హ్యాండ్‌గా వాళ్ళనక్కడ ఆపి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే ఉంచి సెప్టెంబర్‌లో వెళ్ళిన నిక్ అండ్ అలెగ్జాండర్ ఆస్ట్రోనాట్ అండ్ కాస్మోనాట్ ఇద్దరితో కలిపి ఇప్పుడు ఈరోజు భూమి మీదకి తీసుకురావడం జరిగింది. యెస్. అంటే ఎంత టైం పడుతుంది మ్యామ్ జనరల్‌గా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఇంటర్నేషనల్ స్పేస్ నుంచి భూమి మీదకి? ఇట్ డిపెండ్స్ ఆన్ ట్రాజెక్టరీ అండి. అక్కడ మనం అక్కడ సిట్యుయేషన్స్ బట్టి ఎక్స్‌ట్రా రౌండ్‌లు చేయొచ్చు. ఇంకా ట్రాజెక్టరీ మార్చుకోవచ్చు. హ్మ్. మినిమమ్ 7 అవర్స్ అట్లా మాక్సిమం 18 అవర్స్ హ్మ్. నేను చూసుకుంటే ఆల్మోస్ట్ 18 అవర్స్ పట్టింది. ఇట్ విల్ చేంజ్ ఫ్రమ్ మిషన్ టు మిషన్ అక్కడ ఉండే వెదర్ రిక్వైర్మెంట్స్ కానీ, వాళ్ళు స్ప్లాష్ డౌన్ అయ్యే ప్లేస్ బట్టి గాని, వాళ్ళు డిఆర్టిఫ్ అయిన పాయింట్ అండి. సో, లాట్ ఆఫ్ పారామీటర్స్ హావ్ టు బి కన్సిడర్డ్. యెస్. ఇప్పుడు మార్నింగ్ 3 గంటల ఆ టైంలో ఫ్లోరిడా తీరంలో వాళ్ళు ల్యాండ్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు నుంచి ఎలా ఉంటుంది నెక్స్ట్ అంతా కూడా? వాళ్ళ హెల్త్ గురించి కావచ్చు. హ్మ్. యాహ్! ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళని మెడికల్ కేర్‌లోకి తీసుకెళ్ళడం జరుగుతది. బికాజ్ బాడీ మన గ్రావిటీలో అంటే భూమి మీద పనిచేసినట్టుగా స్పేస్‌లో పనిచేయదు. ఇట్ కంప్లీట్‌లీ వర్క్ డిఫరెంట్‌లీ అనమాట. సో, జీరో గ్రావిటీలో ఏమైతదంటే బాడీలో బాడీ ఫ్లూయిడ్స్ అన్నది ఆహ్, సరిగా ఫ్లో అవ్వకపోవడం అండ్ అప్పర్ బాడీలో ఎక్కువ స్టోర్ అవుతాయి. సో, దానివల్లే ఫేస్ అంతా ఫ్లఫీగా అండ్ లోవర్ బాడీ పార్ట్ సన్నగా ఉన్నట్టు ఉంటది. సో, అట్ ద సేమ్ టైమ్ మజిల్ స్ట్రెంత్ అనేది తగ్గుతది. బికాజ్ అసలు ఎలాంటి గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోవడం వల్ల మనం ఆ స్ట్రెంత్ మజిల్ స్ట్రెంత్ ఉండకపోవడం, ఆ స్ట్రెంత్ లాస్ అవుతుంది. అండ్ బోన్ డెన్సిటీ తగ్గుతది. అండ్ దేర్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆ హైట్ కూడా కొంచెం ష్రింక్ అవుతారని చెప్పేసి. అండ్ మల్టిపుల్ సైకలాజికల్ ఇష్యూస్ అండ్ ఇట్లా చాలా ఉంటాయన్నమాట. అండ్ వెన్ దే కేమ్ బ్యాక్ టు ఎర్త్ వాళ్ళని నడవలేరు వాళ్ళు మజిల్ స్ట్రెంత్ ఇన్ని రోజులు లేకపోవడం వల్ల అప్పటికప్పుడు దే నీడ్ సమ్ సపోర్ట్ ఫర్ 24 అవర్స్. కొంత 1 వీక్, 2 వీక్ వరకి దిల్ డూ ఆల్ దట్ మజిల్ స్ట్రెచెస్ కానీ, ఆ స్ట్రెంత్ రిగెయిన్ అవ్వడానికి కావాల్సిన ఎక్సర్‌సైజెస్ అన్నీ చేస్తారు. అండ్ ఒక 3 మంత్స్ టు 1 ఇయర్ వరకు వాళ్ళు సూపర్విజన్‌లోనే ఉంటారన్నమాట. ఆఫ్ డాక్టర్స్ అండ్ అదర్ పీపుల్. అండ్ వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ డే డైట్ వచ్చి లిక్విడ్స్ అండ్ వెరీ ఏమంటారు ఈజిలీ డైజెస్టిబుల్
ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువ. యెస్. ఖచ్చితంగా మ్యామ్. మొత్తానికైతే విజయవంతంగా తిరిగి చేరుకున్నారు. చాలా సంతోషించదగ్గ విషయము. కానీ అక్కడ స్పేస్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇక్కడి నుంచి ఫుడ్ పంపించడం జరిగిందా? అసలేం జరిగింది? ఎలాంటి ఆహారాలిచ్చారక్కడ? సో ఐ హర్డ్ దట్ పీపుల్ సేయింగ్ దే డోంట్ హావ్ ఫుడ్. అక్కడ ఫుడ్ లేదు వాళ్ళెళ్ళిన తర్వాత ఎక్కువ రోజులు ఉందాం కదా అని చెప్పేసి అనుకోవడం విన్నాను. బట్ యాక్చువల్ థింగ్ ఈజ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒక మన హోమ్ లాంటిది. మనం జీరో గ్రావిటీలో ఏదైతే ఎర్త్ ఆర్బిట్‌లో రీసెర్చ్ కోసం నిర్మించుకున్న ఒక ఇల్లు లాగానే. సో దే విల్ హావ్ ఆల్ ద లగేజ్ అండ్ గూడ్స్ ఎక్స్‌ట్రాగా 6 మంత్స్‌కి కావాల్సినవి గూడా అక్కడ పెట్టేసి ఉంచడం జరుగుతుంది. హ్మ్. సో, అప్పుడు వీళ్ళెళ్ళినప్పుడు ఇఫ్ దేర్ ఈస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళు రేషన్ మేనేజ్‌మెంట్ చేసుకోవడం జరుగుతది. ఎక్సెస్ ఫుడ్స్ లేకపోతే. ఇఫ్ నాట్ ఎక్కువ రాకెట్స్ ఎళ్తూనే ఉంటాయి. టు ఆహ్, అంటే లగేజ్ డెలివర్ చేయడానికి ఫుడ్ డెలివర్ చేయడానికి కింద ఫుడ్ కూడా పంపించడం జరుగుతాయి. ఓకే. అండ్ ఇట్ అలౌస్ టు వాటర్ ఇన్ వర్స్ట్ కేసెస్ దే విల్ రీసైకిల్ దట్ యూరిన్. మన బాడీలో స్వెట్ పట్టే ఆ స్వెట్ నుండి కూడా వచ్చే మాలిక్యూల్స్‌ని స్టోర్ చేసి ఫిల్టర్ చేసి తాగడానికి మళ్ళీ ఆ వాటర్ ఇస్తారు. అసలు వాటరే ఉండదా అక్కడ? నో, నో నథింగ్. యెస్. ఇట్స్ ఎంప్టీ వాక్యూమ్. ఓకే. సో, అంటే అప్పుడు వీడియో రిలీజ్ చేయడం గూడా జరిగింది. నేను కిందకొచ్చాక నడక మళ్ళీ నేర్చుకోవాలి అన్నట్లుగా మాట్లాడడం గూడా జరిగింది. సో సో, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే వాళ్ళకి ఆ మజిల్ స్ట్రెంత్ ఉండకపోవడం, నడవడం ఎట్లా నడవరు వాళ్ళు గాల్లో అలా ఫ్లోట్ అవుతూనే ఉంటారు. సో, వెన్ దే గెట్ బ్యాక్ డౌన్ టు ఎర్త్ నడవడానికి దే నీడ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఆ మజిల్ స్ట్రెంత్ గెయిన్ అయ్యే వరకి హ్మ్. వాళ్ళుగా కొంచెం అంత ఈజీగా వాక్ చేయలేరు. యెస్. ఇది 9 మంత్స్ తర్వాత వాళ్ళిక్కడికి రావడం, 9 మంత్స్ స్పేస్ స్టేషన్‌లోనే ఉండడం అంటే ఇది అడ్వాన్స్ టెక్నాలజీ అనే అనుకోవాలా? సీ బీయింగ్ ఇన్ స్పేస్ ఫర్ 9 మంత్స్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ అన్నమాట. అంటే వాళ్ళు అన్‌ప్లాన్డ్‌గా ఉన్నారన్నది డెఫినిట్‌గా హ్యూజ్ థింగ్. హ్మ్. 9 రోజులు గానెళ్లి మనం ఒక 10 డేస్ ట్రిప్ అనుకుని ఒక 10 డేస్ ఎక్స్‌ట్రా పోస్ట్‌పోన్ అయితేనే ఇట్ విల్ బి క్లౌజీ. యెస్. అలాంటి ఇమాజిన్ షీ వెంట్ టు ఔటర్ స్పేస్ అండ్ ఒక 9 డేస్ అంతా ఆల్‌మోస్ట్ 9 మంత్స్ వరకి ఉందంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. హ్మ్. బట్ ఆస్ట్రోనాట్స్ ఆర్ ఆల్‌వేస్ ప్రిపేర్డ్ ఫర్ అన్‌ప్లాన్డ్ మాట. సో, వాళ్ళు ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తాయన్న వీటికి దే ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అండ్ దే ఆర్ మెంటల్లీ రెడీ ఫర్ దాట్ మాట. యెస్. సో, ఆహ్, వెన్ వి సీ వాళ్ళిప్పుడు ఏదైతే ఇందులో 9 డేస్ అనుకునెళ్లి 10 డేస్ అక్కడ స్టే చేయడం, అక్కడక్కడ వాళ్ళు ఇరుక్కుపోయారు అనే దానికన్నా వాళ్ళకొక బెస్ట్ అపార్చునిటీ మాట. హ్మ్. వాళ్ళు చేయాలనుకున్న రీసెర్చ్‌ని ఎక్కువగా చేయడానికి ఒక మంచి స్కోప్ ఉందన్నమాట. నియర్లీ 150 ఎక్స్‌పెరిమెంట్స్ ఆమె చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ స్పేస్ అగ్రికల్చర్. హ్మ్. అక్కడ ఇప్పుడు ఈ 9 మంత్స్ పీరియడ్‌లోనా? ఈ 9 మంత్స్ పీరియడ్‌లో హ్మ్. అంటే యాస్ ఐ సెడ్ మీరన్నట్టుగా 9 మంత్స్ ఉన్నంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఈ టెక్నాలజీ మీద ఆల్రెడీ 500 డేస్, 600 డేస్ కూడా స్పేస్‌లో ఉన్నవాళ్ళున్నారు. వి ఆర్ సేయింగ్ 9 మంత్స్ ఉన్నారు అనేసి. బట్ దేర్ ఆర్ అదర్ ఆస్ట్రోనాట్స్ ఆల్సో హూ ఆర్ బీన్ దేర్ లాంగర్. హ్మ్. కానీ సునీత విలియమ్స్ కూడా ఇప్పుడొక అడ్వాన్స్డ్ ఆస్ట్రోనాట్‌గా అయ్యారు. ఇంత లాంగర్ డ్యూరేషన్ చేసిన అతి తక్కువ ఆస్ట్రోనాట్స్‌లో హ్మ్. ఈమె కూడా ఒక రికార్డ్ సాధించడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ షీ క్రియేటెడ్ రికార్డ్ ఇన్ డూయింగ్ స్పేస్ వాక్. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటికెళ్ళి అక్కడ రిపేర్ చేయడం యాంటినాస్ అవన్నీ రిపేర్ చేయడం చేసింది. ఫస్ట్ ప్లేస్‌లో ప్రగ్గి ఉన్నారు. 10 టైమ్స్ చేశారామె. ఓకే. అండ్ సెకండ్ ప్లేస్‌లో సునీత విలియమ్స్ ఉన్నారు. షీ డిడ్ ఫర్ 9 టైమ్స్. సో, ఇట్స్ అనదర్ రికార్డ్ ఫర్ హర్ అండ్ చాలా హ్యూమన్ ఫిజియాలజీ రిలేటెడ్, స్పేస్ అగ్రికల్చర్ గాని, హైడ్రోపానిక్స్ రిలేటెడ్ గాని అలా మల్టిపుల్ ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం జరిగింది. యెస్. ఇది మూడో అంతరిక్ష యానం కదా! సునీత విలియమ్స్ గారు చేసింది? యెస్. ఇది సక్సెస్ అయింది. సో, అంటే భవిష్యత్తులో జరగబోయే మళ్ళీ ఇలాంటి అంతరిక్ష యానాలకి ఇదొక బూస్టప్ అనుకోవచ్చేమో. అంటే యూజువల్లీ ఆస్ట్రోనాట్స్ గో అండ్ కమ్. ఈ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ వచ్చాక ఇట్ బికేమ్ మోర్ ఈజియర్. ఈ ఆస్ట్రోనాట్ స్పేస్‌కెళ్ళడం, రావడం అన్నది ఇట్స్ లైక్ ఒక క్రూజ్ లాగా మనం ఈ స్పేస్ ఎక్స్ రాకెట్స్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇట్ బికేమ్ ఈజియర్ దీస్ డేస్ గోయింగ్ ఇంటూ స్పేస్. ఇట్స్ లైక్ ఎ క్రాఫ్ట్ లాగా ఒక ఎయిర్ క్రాఫ్ట్‌లో కూర్చొని ఎళ్ళిన ఫీలింగ్ తీసుకొచ్చారు స్పేస్ ఎక్స్ వాళ్ళు. బట్ స్టిల్ అంటే గోయింగ్ ఇంటూ స్పేస్ ఇస్ డెఫినెట్‌లీ ఎ బిగ్ థింగ్. బిగ్ ఛాలెంజ్. యాహ్! యెస్. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి మ్యామ్? మీరొక ఆస్ట్రోనాట్ కదా! ఐ యామ్ యాన్ ఆస్ట్రోనాట్ అండి. సో
Before becoming an astronaut, undergoing to multiple trainings, మాకు హెల్ప్ అవుతది ఫ్యూచర్‌లో ఆస్ట్రోనాట్‌గా మనం చేయాలనుకున్నప్పుడు. అండ్ వీఆర్ గెయినింగ్ అవర్ ఎక్స్‌పీరియన్స్ ఆల్ అవర్ ఆస్ట్రోనాట్స్ కానీ, కోసం అకాడమిక్ యాక్టివిటీస్ కానీ వీఆర్ ఆల్ ఇట్స్ లైక్ మా స్ట్రెంగ్త్ మేము బిల్డ్ చేస్తున్నామన్నమాట ఫ్యూచర్ కోసం ఫర్ గెట్టింగ్ అండ్ ఇన్వాల్వింగ్ ఇంటూ మల్టిపుల్ ట్రైనింగ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఫర్ మీ ఐ రిప్రజెంటెడ్ ఇండియా మల్టిపుల్ టైమ్స్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అన్నమాట. During NASA IASP, I'm the first Indian to get selected since 20 years అన్నమాట. And after that, Iceland Geospaceలో వేర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒకసారి ఫస్ట్ టైం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ భూమి మీదకి అడుగుపెట్టిన వ్యక్తి ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నారో I got trained care as a first speaking. సో అట్లా మల్టిపుల్ ట్రైనింగ్స్ తీసుకుని యెస్. ఖచ్చితంగా మ్యామ్. సో, భవిష్యత్తులో ఎవరైనా ఇలా ఆస్ట్రోనాట్ కావాలంటే ఏం చెప్తారు? సో ఐ సింపుల్ లైన్ అండి, స్కై ఈజ్ నాట్ ద లిమిట్, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. నేను వాట్ ఐ ఫీల్ అదే నేను ఐ షేర్ విత్ ఎవ్రీవన్ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్. ఇప్పుడు ఇండియా నుండే మనం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఇంటూ ఎయిర్ ఫోర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఇండియా కూడా మనుషులు స్పేస్‌లో పంపడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఈ గగన్యాన్ మిషన్ సక్సెస్ఫుల్ అయితే ఇంకా ఎంతో మంది హ్మ్. ఆస్ట్రోనాట్స్ ఇప్పుడు మన దేశం నుండి వ్యోమనాథ్స్ అంటాం మనం, మన దగ్గర నుండి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇట్ బికమ్ ఈవెన్ మోర్ ఈజియర్. సో అందరూ స్పేస్ వైపు ఒక కెరీర్‌ని చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్టప్స్ ఇప్పుడు వస్తున్నాయి. లాట్ ఆఫ్ స్పేస్ ఆపర్చునిటీస్ వస్తుంది. సో ఇట్ హాస్ వెరీ గుడ్ ఏమంటారు స్కోప్ అన్నమాట ఫ్యూచర్. యెస్. ఖచ్చితంగా మ్యామ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నాము. సో, అంతేకాదు ఆకాశమే హద్దుగా వెళ్తున్నారు. ఇప్పుడు విమెన్ అంతా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీలాంటి పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఇంకా మీ డ్రీమ్‌ని అచీవ్ చేసి సో, మార్గదర్శకులు అవ్వాలని కోరుకుంటున్నాము. సునీత విలియమ్స్ గారు 9 నెలలు తల్లి గర్భంలో ఎలా అయితే ఉంటారో ఆ విధంగానే ఉండి మళ్ళీ ఉదయించిన సూర్యుల వలె ఈ సముద్ర తీరంలో ల్యాండ్ అయ్యారు. చాలా సంతోషకరమైన విషయము. సో, థాంక్ యూ సో మచ్ మ్యామ్. మాతో పాటు లైవ్‌లో జాయిన్ అయినందుకు చాలా విషయాలు షేర్ చేశారు. థాంక్ యూ సో మచ్.